వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు తిరుమల పర్యటనకు వస్తున్నారు. విఐపి సెక్యూరిటీ తోటి ప్రత్యేక దర్శనం ఆవిడకి ఏర్పాటు చేయాలి. ప్రధాని నరేంద్ర మోడీ గారు తిరుమలకు వస్తున్నారు. చక్కటి దర్శనం ఏర్పాటు చేయాలి. హోంమంత్రి అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు, పెద్దలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరూ కూడా వస్తున్నారు. దర్శనం ఏర్పాటు చేయాలి. అలాగే అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శనాలకు వస్తారు. దర్శనం అయిపోవాలి. కానీ తిరుమల లడ్డు గురించి వీళ్ళు ఎవరికి పట్టదా? ఇది జనం అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాల్సినటువంటిది పోయి ఎవరిని అరెస్ట్ చేయలేదు, కేవలం కొంతమంది ఉద్యోగుల్ని తప్ప. సరే, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అందులో కొవ్వు పదార్థాలు కలిసాయని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, ప్రక్షాళన కార్యక్రమాలు చేస్తున్నారు, అందులో ఏం లేదు, తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే దీని మీద ఎంక్వైరీ వెయ్యండి అని చెప్పని సుప్రీంకోర్టు ఆదేశిస్తే సిట్ వాళ్ళు వచ్చారు. సిట్ వాళ్ళు ఇచ్చినటువంటి డైరీ రిపోర్ట్ కూడా ఉంది మనకి, ఎన్డీఆర్ఐ రిపోర్ట్ ఉంది. రిపోర్ట్లో ఏమీ లేదని క్లీన్ చిట్ ఇచ్చేశారని వీళ్ళు చెప్పుకుంటున్నారు. బట్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్, కెమికల్ ఎక్స్పర్ట్స్ చెప్పేది అసలు నెయ్యే కాదురా నాయన, ఇదిగో ఇలా జరిగింది నేరం అని చెప్తే అరెస్ట్ లేవి, దాని మీద అరెస్ట్ లేవి. ఎవరి హయాంలో జరిగింది, ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు? సుబ్బారెడ్డి బాధ్యుడు అవుతాడు. సుబ్బారెడ్డి తర్వాత కరుణాకర్ రెడ్డి బాధ్యుడు అవుతాడు ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం అనిల్ కుమార్ సింఘాల్ తర్వాత పనిచేసినటువంటి జవహర్ రెడ్డి తర్వాత ధర్మారెడ్డి, వీళ్ళందరూ బాధ్యులు అవుతారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు కాబట్టి అరెస్టులు ఎక్కడ? అట్ ద సేమ్ టైం కేంద్ర పెద్దలకి దీని మీద కనీసం స్పందించాల్సినటువంటిది ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చినప్పుడు కానీ ఆర్ఎల్స్ ఎన్డీఆర్ఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత, వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత దాని మీద స్పందించాల్సినటువంటి ఆవశ్యకత రెండు కూడా కేంద్ర పెద్దలకి ఏం లేవా? లేదు ఇందులో రాజకీయాన్ని జొప్పిస్తున్నటువంటిది కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలైనా? ఎలాగైనా సరే మా రాజకీయ ఈక్వేషన్స్కి ఇది అడ్డం పడుతుంది అని తప్పుడు ప్రచారం జరుగుతున్నా సరే కేంద్ర పెద్దలు ఎందుకని చెప్పి దీని మీద మాట్లాడడం లేదు. ఈ బాధ్యత అంతా కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరి మీద మాత్రమే ఉందా? మొన్న మధ్యన శ్రీనివాసవరం గారు ఏదో మాట్లాడారు, తిరుమల లడ్డు కల్తీ చేసిన వాళ్ళని ఉపేక్షించేది లేదు, స్వామివారు శిక్షిస్తారు అని. అక్కడికి అది అయిపోయింది. ఇంకొంతమంది బీజేపీ నేతలు మాట్లాడారు ఇలాగా. భానుప్రకాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ టీటీడీ సభ్యులుగా ఉన్నారు కదా, వాళ్ళు ప్రతిరోజు దీని మీద మాట్లాడాలి కదా, కనీసం శిక్షలు పడేలా అయినా సరే కేంద్ర పెద్దలకు చెప్పాలి కదా. ఎందుకని చెప్పలేకపోతున్నారు? ప్రజల ముందు సమాధానాలు ఉన్నాయి. ఎందుకని అక్కడ చేసినటువంటి టెస్టుల్లో ఈ టెస్టులు చేయలేదు ఎన్డీఆర్ఐ వాళ్ళు? అందులో అసలు అది నెయ్యే కాదు అనేది ముందు సుస్పష్టం. నెయ్యే కాదు అన్న తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దిగిందన్నారు. అన్నీ నెత్తి మీద వేసుకుని మాట్లాడేది వీళ్ళిద్దరే అయితే ఇక మిగతా వాళ్ళందరికీ దర్శనాలు ఇవన్నీ దేనికి? విఐపి ప్రోటోకాల్స్ మాత్రం కావాలి. తెలంగాణ నేతలు ఉన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే దేవుడా? కాదు కదా. విఐపి లెటర్లు పెట్టుకుని ప్రజాప్రతినిధుల పేరు మీద అందరూ వెళ్తున్నారు కదా అక్కడికి. భక్తులందరూ అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వైసీపీ కొమ్ము కాసే కొంతమంది వర్గం కులమతాలకు అతీతంగా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి తప్పుడు ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారని ఖండించాల్సినటువంటి బాధ్యత భక్తులుగా మీకు ఎవరికి లేదా? లేదు మీరు వెంకటేశ్వర స్వామి భక్తులు కాదా? ఢిల్లీ వాళ్ళకి రాముడు ఒక్కడే దేవుడా? వెంకటేశ్వర స్వామి కాదా? ఆ విష్ణుమూర్తి అంశే కదా వెంకటేశ్వర స్వామి, స్వయంగా ఆ విష్ణుమూర్తే కదా కలియుగ వెంకటేశ్వరుడు. ఆ విష్ణుమూర్తి అవతారమే కదా కృష్ణుడైనా, రాముడైనా, పరశురాముడైనా, వామనుడైనా ఎవరైనా. మరి దానికి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? పవిత్రమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం అందులోనూ కూడా ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? ఎందుకని చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇంత దుర్మార్గానికి తెగబడ్డారే. ల్యాబొరేటరీ రిపోర్ట్స్ దగ్గర నుంచి కూడా అన్ని మేనేజ్ చేశారంటుంటే ఎవరున్నారు దీని వెనకాల? మరి బీజేపీ పెద్దలు ఉన్నారా? కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు మేనేజ్ చేశారా? తప్పు జరిగింది అనేది వాస్తవాల ఆధారాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. అయినా సరే ఎందుకని చెప్పి ఉపేక్షిస్తున్నారు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఏ రాజకీయం అడ్డొచ్చింది దీంట్లో? లేదంటే ఏ బంధాలు అడ్డొచ్చాయి దీంట్లో? కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ పెద్దలు ఎందుకని దీని మీద కనీసం మాట్లాడడం లేదు? కోర్టులో ఉంది సబ్జుడిస్. మరి ఇప్పటిదాకా మరి విచారణ ఏమైంది? ఎన్డీఆర్ఐ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఇచ్చిన తర్వాత ఇంకా విచారణ జరుగుతోందా? ఇంకా దీనికి సంబంధించి ఏమైనా ఉన్నాయా? సంబంధించినటువంటి అధికారులు ఎందుకని ప్రెస్ మీట్ పెట్టి అయ్యా స్వామివారి భక్తులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా ఇదిగో మనవి చేస్తున్నాము, ఇందులో ఇంత అవినీతి జరిగింది, ఇందులో ఇది జరిగింది, ఈ కల్తీ ఇలా చేశారు, ఇందులో ఇవి ఉన్నటువంటి మాట వాస్తవం అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకని భక్తులకు వాళ్ళు క్లియర్ చేయలేకపోతున్నారు? ఒకవేళ రాజకీయ పార్టీ నేతలు రాజకీయాలు మాట్లాడుతున్నారు అనుకుందాం, అధికారులు ఉన్నారు కదా, ఎందుకని మాట్లాడలేకపోతున్నారు?
వీళ్ళేమో పైగా సెంటిమెంట్ కార్డు వాడతారు. ఒకటి ఏంటంటే, అయ్యో చంద్రబాబు నాయుడు ఆ మాట అనేసాడు కాబట్టి భక్తులందరూ మనోవేదనలో ఉండి మాట్లాడలేకపోతున్నారు, కాదు చంద్రబాబు తప్పు మాట్లాడాడు కాబట్టి ఏమిటి స్వామి ముఖ్యమంత్రి చేత ఇలా తప్పుడు మాటలు మాట్లాడేలా వచ్చింది పరిస్థితి, నీ దగ్గర మేము ఏం చేసుకోవాలని చెప్పి బాధపడిపోతున్నారు అంటూ భక్తుల మీద వేసేస్తున్నారు నెపం. ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ తప్పు మాట్లాడింది ఏం లేదు, యాజ్ పర్ ద రిపోర్ట్సే మాట్లాడారు చాలా క్లియర్గా. ఎన్డీడీబీ రిపోర్ట్ చూసుకోండి, 210వ పేజీలో చాలా స్పష్టంగా అందులో ఇచ్చారు. లెస్ దాన్ 10% ఉంటే డిటెక్ట్ చేయడానికి మా వల్ల కాదు, మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు అని ల్యాబొరేటరీ వాళ్ళు చెప్పడం. 35, 36గా ఉన్నటువంటి వాళ్ళు టీటీడీలో పనిచేసిన వాళ్ళు గతంలో ఎన్డీఆర్ఐలో పనిచేయడం, లాలూచి జరిగింది అనడానికి ఇక్కడ సైకిల్ కనిపిస్తుంది, క్లియర్గా ఉంది. అయినా సరే ఇంకా తప్పు జరగలేదని చెప్పి వీళ్ళు ప్రాపగండా చేస్తూ వెళ్తూ ఉంటే శిక్షించేది ఎప్పుడు స్వామి? కేంద్ర పెద్దలు ఎప్పుడు దీని మీద స్పందించేది, ఎప్పుడు మాట్లాడేది? అధికారంలో ఉన్నారా లేదంటే ప్రతిపక్షంలో కూర్చున్నారా? లేదు కింద వీళ్ళు ఉండి మిమ్మల్ని పైన కూర్చోబెట్టి ఆడిస్తున్నారా? సమాధానాలు ఉన్నాయి వీటికి? ప్రజలు అనుకుంటున్నారు ఇవే మాటలు మాట్లాడుతున్నారు. ఎస్, ఖచ్చితంగా దాంట్లో ఈ టాలో కలిసినటువంటిది కానీ, ల్యాడ్ కలిసినటువంటిది కానీ, ఫిష్ ఆయిల్స్ ట్రేసెస్ కానీ బిల్లో 10% వాళ్ళు డిటెక్ట్ చేయడానికి లేకపోతే ఖచ్చితంగా అందులో కలిశాయి. మోనోగ్లిజరైడ్స్ దానికి సంబంధించి క్లియర్ కట్గా ఉంది రిపోర్టు. ఇంత పాపం చేసిన వాళ్ళని ఉపేక్షించాలా, కూర్చోబెట్టాలా? లేదు పర్వాలేదులే నాయుడు గారు మీరు మాట్లాడారుగా అయిపోయింది, డ్యామేజ్ కంట్రోల్కి ఏదో ఒకటి చేద్దాంలే, లేనిపోయిన అబద్ధాలన్నీ వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేస్తున్నారు? అరెస్ట్ చేయాల్సింది చేయకుండా ఏం చేస్తున్నారు? సాక్ష్యాలన్నీ రెడీగా ఉన్నాయిగా, లేకపోలేదుగా. వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి, సార్ ఇది జరుగుతుందని చెప్పండి. పరువు నష్టం దావా వేయడానికి లేదు, ఏమీ లేదు. తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి, మీరు మాత్రం నిమ్మకి నీరెత్తినట్టుగా కూర్చుని ఉంటారు. అటు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు సరే మీ రాజకీయాలకి భక్తుల్ని బలి చేస్తున్నారు. ఇక్కడ వీటికి సమాధానాలు ఉన్నాయా? కేంద్ర పెద్దలు ఎందుకని నోరు తెరవడం లేదు దీని మీద? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.